ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలవడం జీర్ణించుకోలేక ముందుగా కాస్తంత అందరూ ఈవీఎంల ఇబ్బందను ఇంకోటి అని అనుకున్నా సరే ఆలస్యంగానైనా కారణం ఏంటి అని చర్చించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వైపునున్న ఓట్ బ్యాంకు కానీ లేదంటే జగన్ అభిమాన ఓట్ బ్యాంక్ కానీ ఇవంతా కూడా ఒక్కసారిగా వైసీపీ వైపుకి వచ్చేసింది. ఎప్పుడైతే వైఎస్ఆర్ మరణం తర్వాత పావురాలగుట్ట మీద జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఏదైతే ఉందో అప్పుడు ఇచ్చిన స్పీచ్ దాంతో చాలామంది యువత ఒక్కసారిగా టర్న్ తీసుకున్నారు. ఒక కొత్త నాయకుడిని చూసాము జగన్మోహన్ రెడ్డి గారిలో అనే ఒక ఆలోచన అప్పట్లో చాలా స్పష్టంగా కనిపించింది. అప్పుడే అంటే ఆ సమయంలో ఎప్పుడైతే ప్రజాబలం తనకు పెరిగిందో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధినాయకులను అడిగారు ఓదార్పు యాత్ర చెయ్యాలి అనేది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ దానికి ఒప్పుకోలేదు. ఇంటింటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేసే కంటే అందరినీ పిలిపించి ఒకేసారి ఓదార్చండి అని చెప్పడం, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించకపోవడం, ఇమీడియట్గా బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక 18 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట రావడం, ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఆ 18 స్థానాల్లో 16 స్థానాలు గెలుచుకోవడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఒక మిరాకిల్ సృష్టించే అప్పట్లో. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఇమీడియట్గా సిబిఐ కేసులు, ఈడీ కేసులు పెట్టడం, జగన్ ఆస్తులకు సంబంధించి ఆ తర్వాత 16 నెలల పాటు ఆయన జైలు జీవితం గడపడం, ఇవన్నీ తెలిసిన విషయంలే. ఆ సమయంలో కూడా చెల్లెలు షర్మిల ఏపీలో మరో ప్రజాప్రస్థానం పేరుతో ఇంటింటికి తిరగడం, ఒక యాత్ర చేయడం, 2014లో జగన్కి తర్వాత బెయిల్ రావడం, ఆ సానుభూతి ఎమోషన్స్ ఇవన్నీ కలిపి ఒక్కసారిగా అప్పట్లో ఆయనకి 67 సీట్లు తెచ్చిపెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎదిగారు. ఆ ఎన్నికల్లో కేవలం 1% మాత్రమే వైసీపీకి టీడీపీకి మధ్య తేడా, ఓన్లీ 1% మాత్రమే. అయినా ఆ 1% టీడీపీకి అదనంగా 40 సీట్లు తెచ్చింది. అదే నేపథ్యంలో వైసీపీని ఇంకా లేకుండా చెయ్యాలి అని అప్పట్లో తెలుగుదేశం పార్టీ చేసిన రాజకీయ కుట్రలో భాగంగా 23 మందిని మళ్ళీ అటు తీసుకెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ. అందులో 4 మంత్రి పదవులు కూడా ఇచ్చింది. అప్పట్లో ఖచ్చితంగా జగన్ పార్టీని క్లోజ్ చేయాలి అనే వ్యూహం అయితే అప్పట్లో రచించింది. కాకపోతే అది సక్సెస్ అవ్వలేదు. ఒక్కసారిగా 2019లో ఆయన ఎప్పుడైతే ఈ గ్యాప్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టడం, అసెంబ్లీలోకి ఆయన వెళ్ళిన వెంటనే అక్కడ జరిగిన పరిణామాలు కానీ ఇవన్నీ చూసి నేను ప్రజల్లోకి వెళ్తానని శబ్దం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేయడం, ఆయన పాదయాత్ర చేయడం, ఓవరాల్గా ఇవన్నీ పరిణామాలు 2019లో ఆయనకి 151 స్థానాలతో ప్రజలు ఒక అతిపెద్ద సత్కారమే చేశారు, అధికారాన్ని కట్టబెట్టారు. ఇదంతా తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2019 నుంచి 2024 వరకు పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలే 2024లో ఆయన్ని ఓటమి పాలు చేశాయి అనేది ఇప్పుడు తాజాగా కొంతమంది బహిరంగంగా చెబుతున్నమాట. ఎందుకంటే జగన్ జైల్లో ఉన్నా బయట ఉన్నా సరే ఆయన గురించి అంటే ఎప్పుడూ కూడా ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన ఎప్పుడు ఒక వీడియో కంటెంట్ ఏదో ఒకటి ఎప్పుడు నిత్యం జనాల్లో ఉండేవారు. అలా ఉండేలాగా చేసింది ఎవరు అంటే అప్పట్లో షర్మిల లేదంటే విజయమ్మ, వీళ్ళిద్దరే ఆయన వెనకుండి కష్టపడి చేసింది. ఒక రకంగా ఒక ఎమోషనల్ బ్యాండేజ్ అయితే ఏర్పడింది ఆయనకి. అలా జగన్కి సంబంధించిన వీడియో కంటెంట్ యువత అప్పుడు ఎక్కువగా సపోర్ట్ చేయడం, సోషల్ మీడియాలు పుట్టుకు రావడం, ఎన్నో పేజెస్, ఎన్నో ఛానల్స్ జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేయడం, వాళ్ళందరూ ఒక కసితో పనిచేశారు. అప్పట్లో క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా టీం అని ఇప్పుడు పేరు పెట్టారు. అప్పుడు ఎవరో సోషల్ మీడియాని గ్యాదర్ చేయలేదు. ఎవరికి వాళ్ళు జగన్ మీద అభిమానంతో యూత్ అంతా జగన్ వైపుకు వచ్చి జగన్ వెంట నిలబడి ఆయన అలా ప్రమోట్ చేశారు, ప్రజల దగ్గర తీసుకెళ్లారు. జగన్ చేసే ప్రతి పనిని పాదయాత్రలో కానీ ప్రతి పనిని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లడంలో కీలక పాత్ర అయితే పోషించారు. అప్పట్లో క్యాడర్ కానీ ఈ సోషల్ మీడియాగా ఇప్పుడు చెప్పుకునేవాళ్ళు కానీ అలాంటి అంటే అదే సమయంలో ఆ సెంటిమెంటు బాగా వర్కౌట్ అయింది. తండ్రి లేని బిడ్డ అనేది ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనేది ప్రజల్లో ఆ కోరిక కలిగేలా చేసింది మాత్రం ఖచ్చితంగా క్యాడరే, అందులో ఎటువంటి అనుమానం లేదు. అంతలాగా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అభిమాని లేదంటే వైసీపీ క్యాడరు, వైసీపీ లీడరు ఇటువంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పక్కన పెట్టేశారు అనేది. ఎందుకంటే ప్రతి శుక్రవారం రిజర్వ్ బ్యాంక్కి అప్పు కోసం ఇండెంట్ పెట్టుకుంటే సోమవారం మంగళవారం నాటి ఆ బిడ్డింగ్లో అప్పు వచ్చేయడం, అప్పుతోనే పరిపాలన చేస్తూ ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో బటన్ నొక్కి పంపించేయడం, ఈ నేపథ్యంలోనే వ్యవస్థలన్నింటినీ ఆయన పూర్తిగా వదిలేశారు, పక్కన పెట్టేశారు అనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిగా ఈ మధ్య
మధ్యన మాట్లాడుతున్న పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో చాలా గొప్ప వ్యవస్థ. అది గ్రామాలు బాగుపడాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థతోనే సాధ్యమవుతుంది. అలాంటి వ్యవస్థను జగన్ పూర్తిగా ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేశారు అనే అభిప్రాయం కూడా ఇప్పుడు చాలామందిలో వినిపిస్తుంది, కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం పెట్టి దాదాపుగా ఏపీలో 15,000 సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా అవసరానికి మించి ఏర్పాటు చేసినవే అనేది. అలా ప్రతి సచివాలయంలో అవసరం ఉన్నా లేకున్నా 11 మంది వరకు వివిధ డిపార్ట్మెంట్ల సిబ్బంది నియమించడం. కరోనా టైంలో ఈ వ్యవస్థ బాగానే పనిచేయచ్చు, కానీ దానికి ఒక యాక్షన్ ప్లాన్ అంటూ లేకుండా చేశారు. రాను జగన్ ఒక రకంగా ఆయన ఒక లేజీగా మారిపోయారు, బటన్ నొక్కుతూనే ఆయన పాలన చేస్తూ వెళ్ళిపోయారు అనేది. ఆయన చుట్టూ ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు ఇలాగ క్వార్టర్ అయితే ఏర్పడి ఆయనకి వై నాట్ 175 అనే స్లోగన్ తీసుకొచ్చి అలా మభ్యపెట్టారు అనేది. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తున్నది కాదు, సోషల్ మీడియాలో పూర్తిగా వైసీపీకి సంబంధించిన శ్రేణులు కానివ్వండి, లేదంటే వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసిన కొంతమంది కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. ఇంత చేసినా సరే తర్వాత అధికారంలోకి రావడానికి ప్రయోగించిన సోషల్ ఇంజనీరింగ్ కానీ, అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించడానికో, కాపు సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకోవడానికో, ముద్రగడ పద్మనాభంలో లేదంటే హరిరామ జోగే కుమారునో ఇటువంటి వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం, ఇవన్నీ కంప్లీట్గా రాజకీయ ఎత్తుగడలకో లేదంటే పూర్తిగా అధికారంలో ఉన్నంతసేపు సంక్షేమం, డబ్బు, బట్టలు నొక్కడానికే పరిమితం అయ్యారు తప్ప ఎప్పుడూ క్యాడర్ని, కార్యకర్తని పట్టించుకోలేదు. అందుకే వాళ్ళు వదిలేశారు. రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా పూర్తిగా ఆయన పక్కన పెట్టేశాడు, ప్రాధాన్యత తగ్గించేశారు. అందుకే వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. దీనివల్లే జగన్మోహన్ రెడ్డి దారుణ ఓటమికి పాలయ్యారు అనే విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో మొన్నటి వరకు ఎవరైతే జగన్కి సపోర్ట్ చేశారో వాళ్ళే ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది డిసైడ్ చేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారే, వైసీపీ నాయకులే. ఇప్పటికైనా మారకపోతే, మారి నిజం గ్రహించకపోతే, ఎవరైతే సపోర్ట్ చేశారో మళ్ళీ వాళ్ళ సపోర్ట్ ఆయన నేరుగా కోరకపోతే మళ్ళీ ఆయన కోలుకుంటారా? పడి లేచిన కెరటంలా లేస్తానని మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ ఆ కెరటం లేవాలి, కానీ మళ్ళీ పడిపోకూడదు. మరి దానికి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం.